ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారి జీవితంలో ఊహించని రీతిలో అదృష్ట ఘడియలు రాబోతున్నాయి. ఒక వ్యక్తి ఆశీర్వాదంతో ఈ రాశి వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా మాయం కానున్నాయి. జీవితంలో అభివృద్ధిని పొందబోతున్నారు. అయితే ఈ రాశి వారి జీవితంలో ఉన్న కష్టాలన్నింటినీ మాయం చేసి వీరికి అదృష్టాన్ని తీసుకురాబోతున్న ఆ వ్యక్తి ఎవరు? అలాగే ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే ఈ రాశివారి జీవితంలో ఈ సమయంలో ఉత్తమ ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా ఒక వ్యక్తి ఆశీర్వాదంతో ఈ రాశివారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోవటమే కాకుండా ఊహించని రాజయోగాన్ని ఐశ్వర్యాన్ని అనుభవించనున్నారు. అంతటి భాగ్యాన్ని ఈ రాశివారికి అందించే ఆ వ్యక్తి ఎవరు? అలాగే ఆ వ్యక్తి ఆశీర్వాదంతో ఈ రాశివారి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాలతో పాటుగా వీరి యొక్క గుణగణాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ రాశివారు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు శారీరకంగా దృఢంగా, చూడటానికి అందంగా ఉంటారు. వీరు ఎక్కువ శాతం జీవితంలో ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తారు. అలాగే తోటి వారిపైన వాత్సల్యాన్ని కలిగి ఉంటారు. ఏ పని ప్రారంభించినప్పటికీ కూడా దాన్ని పూర్తి చేయటానికి వీరి సాయశక్తులా కృషి చేస్తారు. ముఖ్యంగా వీరికి వీరిపైన అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు దయాగుణము, దానగుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. అలాగే వీరిని నమ్మిన వారికి అండగా ఉంటారు. అలాగే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారికి వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం, అలాగే మంచి వస్త్రధారణ చేసుకోవటం అంటే చాలా ఇష్టం. ఈ రాశి వారు రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. వీరు ఏ పని అందు అలసట చెందక ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి సహనం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం. ఈ రాశి వారికి కోపం సులభంగా వస్తుంది. అంతేకాకుండా వీరికి మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు మొండితనంతో కొన్ని సందర్భాలలో నిర్ణయాలు తీసుకుంటారు. దీనివల్ల వీరు చిక్కుల్లో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి నిర్ణయాలను మొండితనంతో కాకుండా ఆలోచించి తీసుకోవలసి ఉంటుంది. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. అలాగే కుటుంబం అన్నా, కుటుంబ సభ్యులన్నా వీరు అపారమైన ప్రేమను చూపిస్తారు. ఈ రాశి వారు ఎంతటి కార్యాలనైనా సులభంగా పూర్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరు పొగడ్తలకు లొంగరు. ఈ రాశి వారికి చెప్పినటువంటి పనులు మంచి తెలివితేటలతో చాకచక్యంగా పూర్తి చేస్తారు. అంతేకాకుండా ఈ రాశివారు పనులు ఇతరుల చేత పూర్తి చేయించడంలో మంచి నేర్పరితనాన్ని కూడా కలిగి ఉంటారు. ఇంకా ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. వీరికి ధనానికి ఎటువంటి లోటు ఉండదు. అయితే వీరు విలాసవంతంగా డబ్బు వృధాగా ఖర్చు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, నాణాలు సేకరించడం వంటి వాటిపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో భారీ వ్యాపారాల పరంగా కొద్దిగా నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీరు వ్యాపార పరంగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వ్యాపార పరంగా భారీ నష్టాలు పొందుతారు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు, అలాగే పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి వస్త్రాలు, సుగంధ ద్రవ్య, సంగీత పరికరాలు వంటి వాటికి సంబంధించి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగపరంగా ఈ సమయంలో ఆశించిన ఫలితాలను పొందబోతున్నారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నాలు ఫలించనున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఆశించినటువంటి ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉన్నాయి. విదేశాలలో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే వారికి ప్రయత్నాలు ఫలించనున్నాయి. అలాగే వీరికి వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనపడుతుంది. ముఖ్యంగా చేతి వృత్తుల వారికి ఈ సమయంలో ఆదాయ పరంగా అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు. ఈ రాశి వారికి కుటుంబ పరంగా అనుకూలమైన ఫలితాలు పొందనున్నారు. ఈ సమయంలో కుటుంబం యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోనున్నాయి. అయితే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీరికి ప్రేమ వ్యవహారాలు ఈ సమయంలో అంతగా కలిసి రావు. ప్రేమించిన వ్యక్తుల నుండి సమస్యలు పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రేమ వ్యవహారాలకు ఈ సమయంలో దూరంగా ఉండటమే మంచిది. అయితే జీవిత భాగస్వామి నుండి ఈ రాశి వారికి మంచి మద్దతు లభించనుంది. అలాగే సంతానపరంగా శుభవార్తలు వినబోతున్నారు. మీ సంతానం ద్వారా మీకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు రానున్నాయి. ఈ రాశి వారికి విద్యపరంగా ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఇవ్వనుంది.
విద్యార్థులు ఆశించిన ఫలితాలను సాధించినప్పటికీ వీరికి శ్రమ అనేది అధికంగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, కళాకారులకు ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఇవ్వబోతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయి. వీరికి ఆరోగ్యపరంగా బాగుంటుంది, కానీ కొన్నిసార్లు ఈ రాశి వారు ఆహారం, నిద్ర పరంగా తగిన శ్రద్ధలు తీసుకోవాలి. దీని వలన వీరికి ఆరోగ్యం క్షీణించే అవకాశం కూడా ఉంది. ఈ రాశి వారికి ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీరు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వ్యాయామం చేయటం, తగిన సమయానికి నిద్రపోవడం, ఆహారపు నియమాలు పాటించడం వీరికి చాలా అవసరం. అలాగే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయంలో చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీరికి ఖర్చు అనేది అధికంగా ఉంటుంది. వీరి యొక్క అదృష్టాన్ని తెచ్చే రంగు తెలుపు. అలాగే అదృష్టవారం శుక్రవారం. వీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు కలుగుతున్నప్పుడు శుక్రవారం నాడు ఆ పనిని ప్రారంభించడం లేదా తెల్లని బట్టలను ధరించి ఆ పనిని ప్రారంభించడం ద్వారా వీరు పనుల యందు ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతాయి. అలాగే ఈ రాశి వారు తాతల నుండి వచ్చినటువంటి స్థిరాస్తుల నుంచి ఊహించినటువంటి ఆదాయాన్ని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి ఒక వ్యక్తి ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలన్నీ మాయం కానున్నాయి. ఈ వ్యక్తి ఆశీర్వాదంతో వీరి జీవితమే మారిపోనుంది. ఇంతటి అదృష్టాన్ని వీరికి తీసుకువచ్చే ఆ వ్యక్తి ఎవరు అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ రాశి వారి యొక్క తల్లి. ఈ రాశి వారు వీరి తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకోవటం ద్వారా జీవితంలో ఊహించని అదృష్టాన్ని పొందబోతున్నారు. ఈ రాశి వారు ఎవరైతే వారి తల్లి యొక్క నిండు మనసుతో ఆశీర్వాదాన్ని తీసుకుంటారో వారి జీవితమే మారిపోతుంది. ఈ రాశి వారి తల్లి యొక్క ఆశీర్వాదంతో వీరి జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఊహించని రాజయోగం అలాగే ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి. కాబట్టి ఈ రాశి వారు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మీ తల్లి దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఈ రాశివారు వీరి తల్లి యొక్క కాళ్లను మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని చేరుకునేలా ఆశీర్వదించమని కోరుకోండి. ఆమె నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదించడం ద్వారా మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు. అంతేకాకుండా కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశి వారు మీ తల్లి యొక్క ఆశీర్వాదాన్ని తప్పకుండా తీసుకొని జీవితంలో అదృష్టాన్ని పొందండి. ఈ రాశి వారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ప్రతి సోమవారం శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవాలి. అలాగే ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పఠించాలి. గోమాతకు ఆహారం అందించాలి. అలాగే మీ కుటుంబంలోని మహిళలకు అన్నదానం చేయమని చెప్పండి. ముఖ్యంగా ఈ రాశి వారు శుక్రవారం రోజున అమ్మవారిని తలుచుకొని ఒక ముత్తైదువుకు తాంబూలం ఇవ్వండి. అలాగే శుక్రవారం రోజున పేదలకు ఆహారాన్ని, వస్త్రాలను దానం చేయండి. ఈ విధమైన పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. సో చూశారు కదండి, ఒక వ్యక్తి ఆశీర్వాదంతో ఈ రాశి వారి జీవితంలో కష్టాలన్నీ ఎలా మాయం కానున్నాయి, అలాగే వీరి జీవితంలో ఊహించని అదృష్టాన్ని తీసుకువచ్చే ఆ వ్యక్తి ఎవరు అనే విషయాలతో పాటుగా వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి రాశివారు చేయవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.